తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ తేజస్విని. ఐ యామ్ ఫ్రమ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, కోదాడ విలేజ్. నా ఫ్రెండ్ సలహా మేరకు నేను టెట్ డిఎస్సి కోసం నల్గొండలోని అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. క్యాంపస్లో లేడీస్ హాస్టల్ ఉండడం వల్ల, క్యాంపస్లోనే క్లాసెస్ జరగడం వల్ల నేను ఇక్కడే ఉండడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్లో ఎవ్రీడే హాస్టల్లో స్టడీ అవర్స్ జరుగుతాయి అండ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ పెడతారు. దానివల్ల మనం ఎంతో గెయిన్ చేసుకోగలుగుతాము. ఇది చాలా ప్లస్ పాయింట్ మనందరికి. ఇన్స్టిట్యూట్లో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 8 o'clock, డిన్నర్ అయిపోయిన తర్వాత 8 o'clock నుంచి నైట్ 11 వరకు స్టడీ అవర్స్ ఉండడం వల్ల ఏ రోజు చెప్పిన సిలబస్ ఆ రోజే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన సీనియర్ సహాయంతో మేము ఆ ప్రాబ్లమ్స్ని, డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నాము. దీనికి మాకు సార్ వాళ్ళు ఎంతో హెల్ప్ఫుల్ అవుతున్నారు. సో ఈ క్యాంపస్కి వచ్చిన తర్వాత నేను మెయిన్గా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ 33 డిస్ట్రిక్ట్స్ నుంచి, చాలామంది వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళందరూ మన దగ్గర ఉండడం వల్ల ఏ జిల్లా నుంచి ఏ కాంపిటీషన్ ఉంది అండ్ దట్టు ఇక్కడ హై 120 ఎబో ప్లస్ ఉన్న మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరి మధ్యలో చదువుకోవడం వల్ల మనం ఎలా గెయిన్ అవ్వాలి, నేను ఇంకా నాలెడ్జ్ ఎంత గెయిన్ అవ్వాలి, నేను ఎందులో వీక్ ఉన్నా, నేను ఎలా ఉండాలి అనేది నేను చాలా నేర్చుకున్నా. ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఉపయోగపడింది. సో ఈ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ రోజు జరిగిన క్లాస్ రేపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మనకి ఆ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్ మోడ్లో ఓఎంఆర్ షీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ కూడా మనకి వెంటనే రివీల్ చేస్తారు. సో నెక్స్ట్ డే మన నేమ్స్ టాప్ 3, టాప్ 5 లిస్ట్ వాళ్ళది మనకు నోటీస్ బోర్డులో పెడతారు. సో ఆ నోటీస్ బోర్డులో ఉన్న వాళ్ళ నేమ్స్ చూసి మనం ఎందుకు రాలేకపోతున్నాం, నేను ఎక్కడ లాస్ అవుతున్నా, నేను ఎక్కడ గెయిన్ అవ్వాలి అనేది ఒకటి మనకు తెలుస్తుంది. సో అట్లా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో ఇంకా చదువుకోవాలనే ఆసక్తి మనకి పెరుగుతుంది. సో ఈ డైలీ ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఒక మంచి అవకాశం ఇక్కడ. యాజ్ ఏ లేడీస్ మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ఆలోచిస్తాము. మన పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా లేనిది ఎవరు పంపించరు. సో నేను రావడానికి చాలా భయపడ్డా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ అండ్ శిరీష మేడం వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారంటే, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే వాళ్ళు కేర్ తీసుకుంటారో మమ్మల్ని కూడా అలానే కేర్ తీసుకొని డైలీ మోటివేషన్ ఇస్తారు. ఎట్లా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకు ఉన్నా కూడా డైలీ ఇన్స్టిట్యూట్కి రావడము, వీళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పడము, చూడడము, ఎగ్జామ్స్ పెట్టడము, ఎగ్జామ్ రిజల్ట్స్ చూడడము, ఎవరెవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళని డైరెక్టర్ సార్ డైరెక్ట్గా పిలిచి వాళ్ళని మోటివేషన్ ఇవ్వడము, ఎక్కడైతే లాస్ ఉన్నారో అక్కడ గెయిన్ చేసుకోవాలని చెప్పడము. సో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకునే వాళ్ళు మమ్మల్ని కూడా అంతే బాగా కేర్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఫుడ్ విషయంలో కూడా అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేడం వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కూడా మాతోనే కలిసి తినేవాళ్ళు. అంత బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. ఫుడ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు మేము. ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలి, మేము చదువుకోవాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఒక బెస్ట్ అడ్వైస్ నా నుంచి. సో ఇక్కడికి వస్తే మీరు చదువుకోవాలని లేకపోయినా పక్కన వాళ్ళు చదువుకునే దాన్ని చూసి మనం చదువుకోగలుగుతాము. అండ్ మనకి డైరెక్టర్ సార్ ఇచ్చే స్పీచ్ అయితే అసలు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మోటివేషన్కి మనం ఏదో సాధించడం, ఇంకా ఏం సాధించకపోయినా ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇక్కడికి చదువుకోవాలి, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నేను ఖచ్చితంగా చదువుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేస్తే కంపల్సరీ జాబ్తోనే బయటికి వెళ్తారు ఖచ్చితంగా. లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఓన్గా ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయ్యాను. సో నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఎంత క్యాపబిలిటీలో చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టుకోవాలి,
ఏ సబ్జెక్ట్లో ఎట్లా గెయిన్ అవ్వాలి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇక్కడ సార్ వాళ్ళు కానీ అందరూ బాగా మోటివేట్ చేశారు. సబ్జెక్ట్ చాలా బాగా నేర్పిస్తారు మనకి. ఫస్ట్ మనం డిఎస్సి క్రాక్ చేయడానికి టెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సోర్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెట్లో మార్క్స్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ మనం అనుకోవచ్చు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటాం. బట్ నో, క్వాలిఫై అవ్వడం అనేది అందరూ అవుతారు. సో ఖచ్చితంగా డిఎస్సి జాబ్ కొట్టాలి అంటే మనకి టెట్లో మంచి మెరిట్ ఉండాలి. సో మీకు ఖచ్చితంగా టెట్లో మంచి మెరిట్ ఉండాలి అని చెప్పి మమ్మల్ని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డైరెక్టర్ సార్ అనేది మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా మనకి టెట్లో మార్క్స్ స్కోర్ చేయడానికి సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి 90 మార్క్స్ అదే ఉంటుంది. సో అందులో మనం కమాండ్ తెచ్చుకుంటే లైక్ సబ్జెక్ట్ అనేది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి అనేది మనకి సబ్జెక్ట్ నేర్పిస్తారు ఇక్కడ. సో ఈ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ మీద మంచి కమాండ్, మంచి సీనియర్ ఫ్యాకల్టీ చేత మనకి క్లాసెస్ చెప్పించారు. సో నేను దాంట్లో అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా గెయిన్ అయ్యాను. అండ్ మెథడ్స్లో కూడా మనకి మంచి మెథడ్స్ చెప్పారు. సిలబస్ టెట్ కంటే ఒక 10 days ముందే మాకు సిలబస్ కంప్లీట్ చేసి ఆ సిలబస్ మీద కంప్లీట్ సిలబస్ మీద డైలీ ఎగ్జామ్స్ పెట్టి, డైలీ టెస్ట్లు కాకుండా స్పెషల్గా మా కోసం 5 గ్రాండ్ టెస్ట్లు పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లలో కూడా మాకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దానివల్ల మేము ఎలా రాయాలి అండ్ ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అని చెప్పి కంప్లీట్ సిలబస్ మీద కూడా ఒక అవగాహన అనేది మాకు కలిగింది. సో దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సో ఇంతకుముందు నేను టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్లైన్ సోర్సెస్ చాలా యూజ్ చేశాను. సో అసలు యాక్చువల్గా ఆన్లైన్ సోర్స్కి ఆఫ్లైన్ సోర్స్కి చాలా చాలా డిఫరెంట్ ఉంది. నేను ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సరే డిఎస్సి జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ నల్గొండ అవనిగడ్డ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ప్రిపేర్ అయిన ఆన్లైన్ది నాకు 10% కూడా యూజ్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇక్కడికి వచ్చాక నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు సబ్జెక్ట్ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎట్లా ఇస్తారు, ఆ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి మేము అనేది ఈ ఆఫ్లైన్లో ఉన్నంత మనకి క్లారిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉండదు. నేను ఖచ్చితంగా నేను అనుకున్న మార్క్స్ స్కోర్ చేస్తాను నేను అనుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసిన డైరెక్టర్ సార్కి, మాకు సపోర్ట్ చేసిన శిరీష మేడంకి అండ్ మెయిన్లీ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్. కేఎల్ఎన్ ఫౌండేషన్ వాళ్ళకి నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thanks to Avanigadda Coaching Center and KLN Foundation. Hi friends, I am a student of Avanigadda Coaching Center, Nalgonda campus. Wish you happy new year, happy Sankranti.